మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డు వచ్చిన వారిపై స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డు వచ్చిన వారిపై స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మేడ్చల్ జిల్లాలో దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వారి బంధువులు కుటుంబ సభ్యులు దారుణంగా వారిని కారం పొడి చల్లి బంధువులుగా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి స్క్రూ డ్రైవర్ తో ఆమె యువతి యొక్క భర్తను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు అమ్మాయి తల్లిదండ్రులు. వారు కారులో హుటాహుటిన ఇటు అబ్బాయి ఇంటికి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది. అయితే అబ్బాయి నుంచి అమ్మాయిని వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే అటు యువతిని పెళ్లి చేసుకున్నటువంటి యువకుడికి అలాగే యువతి తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే వారు తీసుకొచ్చినటువంటి ఆయుధాలతో ఆ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరోవైపున యువకుడి యొక్క ఇటు సోదరులు తిరగబడటం జరిగింది, తల్లి తిరగబడటం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అనేవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అమ్మాయిని అత్యంత బలవంతంగా ఆమెను కొడుతూ కాళ్లతో తంతూ ఆమెను అక్కడి నుంచి వారు తీసుకొచ్చినటువంటి కారులో ఎక్కించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటు వారి మధ్య పెద్ద వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు జరుగుతున్నటువంటి విషయం మొత్తాన్ని కూడా ఇటు వాళ్ళు చూస్తున్నారే తప్ప ఏ మాత్రం వారికి సాయం చేసేటువంటి అవకాశం పైగా వాళ్ళు సాయం చేయకపోవడం కారణంగా అలాగే జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా సో మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే ఒక్కసారిగా కిడ్నాపర్లు వచ్చినట్లు అమ్మాయి తల్లిదండ్రులు ఒకసారిగా 4-వీలర్ కారులో రావడం, కారులో నుంచి వచ్చి ఒక్కసారిగా అటు యువకుడి యొక్క ఇంట్లోకి చొరబడి ఆ యువతి పైన దాడి చేయడం, ఆమెను కాళ్ళు చేతులు పట్టుకొని కారులోకి తీసుకెళ్లినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆమె ఎంత రానని చెప్పినప్పటికీ కూడా ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని అడ్డొచ్చినటువంటి యువకుడిని వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆయుధాలతో అటాక్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రత్నకుమార్, ప్రస్తుతం అమ్మాయి ఎక్కడుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఇది అమ్మాయి యొక్క వారి స్వస్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా మరి కొద్ది గంటల్లోనే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ దొరికినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా ముఖ్యంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ లోని సీసీ విజువల్స్ ద్వారా వారి యొక్క కారు నెంబర్ ను ట్రేస్ చేయడం జరిగింది. కారు నెంబర్ ను ట్రేస్ చేసి దాని ఆధారంగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా
AP9BA అటువంటి వెహికల్ లో వచ్చారు. అయితే కారు నెంబర్ అనేది కనిపించకుండా ఆ నెంబర్ వరకు కూడా ఒక బ్లాక్ కలర్ స్టిక్కర్ ను ఉపయోగించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అసలు కారు నెంబర్ ను ఐడెంటిఫై చేయటం, మరోవైపున తల్లిదండ్రులను పట్టుకుంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి ప్రస్తుతం ఇటు యువకుడి యొక్క తల్లిదండ్రులు యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని సో దాని ఆధారంగా చేసుకొని పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, యువతి యువకులు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, వారు ఎక్కడున్నారు ఇంత ముందు? సో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి సో వీళ్ళు గత కొంతకాలంగా ప్రేమించుకున్న అనంతరం ఇంట్లో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు యొక్క ప్రేమ వ్యవహారం అనేది నచ్చకపోవడం, కానీ ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటాననేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ ఆమెను మొదట్లో ఒకసారి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇబ్బంది పెట్టిన తర్వాత ఆమె అదే విషయాన్ని తను ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియజేయడంతో ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకొని తన స్వస్థలమైనటువంటి మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలోని అతని నివాసానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఎలాగైనా సరే అతని నుంచి ఆ అమ్మాయిని విడిపించాలన్న ఉద్దేశంతోనే తమకు ఈ పెళ్లి అనేది ఇష్టం లేదు కాబట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తమకు నచ్చలేదు కాబట్టి ఆ విషయం దాంతోనే ఒక్కసారిగా కోపం పెంచుకొని ఆగ్రహంతో కారు తీసుకొని వచ్చి కుటుంబం అంతా కలిసి ఒక్కసారిగా ఆ యువకుడి మీద దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కూడా అటాక్ చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా ఎక్కించుకొని కుటుంబం అంతా కలిసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.